ఎస్ వి సోర్స్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కోసం జార్జియా వెళ్తున్న స్టూడెంట్ తేజస్విని ఉంది. ఒకసారి మాట్లాడదాం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి అని. హలో హలో. ఏంటి ఫేస్ అలా పెట్టారు? నర్వస్. నర్వస్, మిక్స్డ్ ఫీలింగ్సా? ఓకే, సో ప్రెసెంట్ మైండ్ లో ఏం రన్ అవుతుందో కావాలి. ప్రెసెంట్ అంతా బ్లాంక్. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంతేనా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా ఇంత తొందరగా వెళ్తారను? డేస్ తొందరగా గడిచిపోయా? ఓకే, సో ఫస్ట్ వి సోర్స్ లోకి జర్నీ స్టార్ట్ అయ్యాక ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? జార్జియా వెళ్తున్నారు రైట్? ఓకే, సో ఫస్ట్ ఫిక్స్ అయ్యారా మీరు జార్జియా వెళ్ళడం ఇదంతా? వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేశారా? వాళ్ళు సజెస్ట్ చేశారు. బాగుంటది. ఓకే, ఎలా ఉంది? ఎగ్జైటింగ్. ఎగ్జైటెడ్ అనిపించింది. ఓకే, సో మీరు ఏదైతే ఇప్పుడు ఒక కంపెనీని ట్రస్ట్ చేసి అంత దూరం వెళ్ళాలంటే మనకు చాలా ట్రస్ట్ కావాలి. అమ్మాయిల అంత ఈజీగా నమ్మం. సో మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అంత అంత ట్రస్ట్ వచ్చిందా మీకు? వాళ్ళని నమ్మడానికి అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు అని అనిపించిందా? ఓకే, సో ఫస్ట్ ఏదైతే పేషెన్స్ తో నుండి వాళ్ళు అన్ని హ్యాండిల్ చేసుకున్నారు, ఇప్పటిదాకా అంతే ఉన్నారా? సో మీకు ఎలా ఉంది సార్? ఒక వి సోర్స్ ని ట్రస్ట్ చేసి మీరు అంత దూరం పంపిస్తూ ఉన్నారు, సో మీకు ఎలా ఉంది ఫీలింగ్? యాక్చువల్గా నా పేరు మల్లికార్జున అండి. యాక్చువల్గా నాకు డ్రీమ్ ఎంబీబీఎస్ చేయించాలని, ఆ ఉద్దేశం అబ్రాడ్లో చేయించాలనేది నా ఉద్దేశం మెయిన్. ఆ తర్వాత నేను చాలా ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసినప్పుడు వి సోర్స్ గురించి మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు. ఎంక్వైరీ చేశాను నేను, అక్కడ మన వాళ్ళు ఉంటారా, లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఎలాగా, అకామిడేషన్ ఏంది, సేఫ్టీ ఏంది. ఫస్ట్ వి సోర్స్లో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ సేఫ్టీ. వాళ్ళు సేఫ్టీ, లేడీస్కి ఫస్ట్ సేఫ్టీ ఎక్కువ అని చెప్పారు. అక్కడ కొంతమంది స్టూడెంట్ ఉంటే వాళ్ళతో కూడా మాతో మాట్లాడిచ్చారు. ప్రీవియస్ స్టూడెంట్స్ రివ్యూస్ తీసుకున్నాం. తర్వాత వాళ్ళు చెప్పిన విధానం కానీ వాళ్ళు చేసే ప్రాసెస్ కానీ ఒక సిస్టమేటిక్గా ఉంది. మీరు టెన్షన్ పడద్దు, మేము చూసుకుంటాము అనేది వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. దాన్ని బట్టి మాకు ఈ సోర్స్కి మేము ప్రిఫర్ చేయగలం. బాధ్యత 100%. సో అది ఫస్ట్ నుంచి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి సిస్టమేటిక్గా అక్కడ మన వాళ్ళు ఉన్నారు, మీరు అంత టెన్షన్ పడద్దు అన్నప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ఇంకాసేపు అయితే మీ పాప ఏడ్చేటట్టుంది. ఫస్ట్ టైం అమ్మాయిని పంపించడం పంపించలేదు, బట్ నాకంటూ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇదివరకు దుబాయ్, ఒమన్ అట్లా తిరిగాను కాబట్టి ధైర్యం అనేది అమ్మాయికి నాకన్నా ఎక్కువ. అందువల్ల నేను కొంచెం నమ్మకంగా ఉంది నాకు. వాళ్ళందరికీ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ప్లస్ నేను అనుకున్న డ్రీమ్ సాధించగలుగుతున్నాననే ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, సూపర్. అయితే మీరు మీ అమ్మాయి కంటే వి సోర్స్ నుంచి ఎక్కువ సాటిస్ఫై అయింది మీరే? నేను మొత్తం కనుక్కున్నాను. సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అంతా వాళ్ళే చూసారు. నేను నాకు హాస్టల్ గురించి ఎక్కువ అడిగాను, వాళ్ళ హాస్టల్ గురించి అయితే చాలా గొప్పగా చెప్పేశారు. సో ఇప్పుడైనా హ్యాపీ ఉండండి, మీ డ్రీమ్ ని మీరు అచీవ్ అవ్వడానికి ఫస్ట్ మెట్టు ఎక్కుతున్నారు. సో బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ.